వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్యాభర్తల సంభాషణ. భర్త: లాయర్ గారు, ఈ పనికి మాలిన దానితో పడలేకపోతున్నాను. నాకు విడాకులు కావాలి. లాయర్: అసలు ఏమైందయ్యా? భర్త: నిన్న నాకు జ్వరం వస్తే పశువుల హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించింది. భార్య: నన్నేం చేయమంటారు లాయర్ గారు? పొద్దున్నే లేస్తారు కోడిలాగా, సగం సగం టీ తాగుతారు కాకిలాగా, మళ్ళీ టిఫిన్ తింటారు చింపాంజీలాగా, ఆఫీస్కి పరిగెడతారు గుర్రంలాగా, ఆఫీస్లో కష్టపడతారు గాడిదలాగా, ఇంటికి మందు తాగి గెంతుతారు కళ్ళు తాగిన కోతిలాగా, మత్తులో నా మీద అరుస్తారు కుక్కలాగా, ఇంత అన్నం తింటారు పందికొక్కులాగా, ఆ తర్వాత బెడ్ మీద పడుకుంటారు రెండు కాళ్ళు చాపుకొని గేదెలాగా. చూడండి నాకెళ్ళి ఎలా కోపంగా చూస్తున్నాడో గుడ్లగూబలాగా. ఇతనికి అన్ని పశువుల లక్షణాలు ఉన్నాయి కాబట్టి పశువుల హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అమ్మాయి అబ్బాయి సంభాషణ. అబ్బాయి: ఏంటి రమ్య, పెళ్లి చేసుకుంటున్నారంట? అమ్మాయి: అవును, పెళ్లి చేసుకుంటున్నాను. అబ్బాయి: వాడు నల్లగా పందిలాగా ఉంటాడంట కదా? అమ్మాయి: జీడిపప్పు బాదం పప్పు వేస్తే హల్వా కూడా టేస్ట్గానే ఉంటుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ ఉంటే జోడి కూడా బాగుంటుంది. అబ్బాయి: నీ వాయిస్ చాలా బాగుంటుంది తెలుసా? అమ్మాయి: అవునా? అబ్బాయి: నువ్వు వాళ్ళది ట్రై చేయొచ్చు కదా? అమ్మాయి: ఏంటది? అబ్బాయి: పాత సామాన్లు రేకు డబ్బాలు కొంటాం అని అది. డాక్టర్ పేషెంట్ సంభాషణ. మత్తు మందు ఇవ్వకుండా కనీసం అబ్బా అని కూడా అనలేదు. బాధగా లేదా నీకు అని అడిగాడు డాక్టర్. మీ హాస్పిటల్లో ఉన్న 15 ఏళ్ల నర్సుని చూసిన తర్వాత ఆటోమేటిక్గా మత్తెక్కిసింది సార్ అని అన్నాడు పేషెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.